హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. మీకు వీడియో సరిగా నేను పెట్టట్లేదు. ఇక నుంచి అయితే వీడియోస్ అయితే ప్రాపర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. అన్నీ కూడా మగ్గం డిజైన్స్ అండ్ బోట్ నెక్ మగ్గం డిజైన్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అన్నీ పెడతానండి ఇక నుంచి. అయితే చూడండి, మనము ఇంతకుముందు ఏంటంటే శారీ పెట్టకుండా ఓన్లీ బ్లౌజ్ డిజైన్స్ మాత్రమే చూపించేదాన్ని అనమాట. ఇప్పుడు అలా కాకుండా బ్లౌజ్ డిజైన్స్ అండ్ శారీతో పాటుగా శారీకి ఎలా డిజైన్ చేసామనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇదైతే మనకి శారీ వచ్చి ఇలా ఉంటుంది. ఇది కంచిపట్టు శారీ అండి, చాలా లుక్ ఉంది. కలర్ కాంబో చాలా డిఫరెంట్గా అనిపించింది, కలర్ బాగుంది. అయితే చూడండి, మనం ఈ బ్లౌజ్కి ఏంటంటే బోట్ నెక్ పెట్టేసాము. బ్యాక్ నెక్ షేప్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. మీరు చూస్తే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, మీకు బ్యాక్ డ్రాప్ షేప్ అనమాట. ఇది డ్రాప్ కూడా కాదు. నెక్ ఏంటంటే ఇది ఒక ప్యాటర్న్ డిజైన్ అండి. మామూలుగా అయితే ఏంటంటే నార్మల్ ఎక్కువ ప్యాటర్న్ పెడతాము, కానీ మగ్గం డిజైన్స్కి కొన్ని డిజైన్స్కి అయితే మాత్రం మనం ఇలా ప్యాటర్న్ కట్ చేయకుండా స్టిచ్ చేసినా కానీ చాలా నీట్గా ఉంటుంది. అంటే ఈ ప్యాటర్న్ చూడండి, ఈ హోల్ అనేది చిన్నగా అనిపిస్తుందేమో, కానీ వేసుకుంటే చాలా బ్రాడ్ వస్తుంది, లేకపోతే మనకి పట్టేస్తుందండి. ఈ హోల్ అనేది కొంచెం గ్యాప్ ఎక్కువే ఉండాలి, ఎందుకంటే ఇది క్లోజ్డ్ వస్తుంది కదా, కొంచెం పట్టేసినట్లు ఉంటుంది. అందుకనేసి మనం కొంచెం బ్రాడ్ నెక్ పెట్టాము. అయితే చూడండి, మొత్తం కూడా జర్దోసి వర్క్, మొత్తం ఎక్కడా కూడా స్ప్రింగ్ అనేది యూజ్ చేయాలి. మనం ఎక్కడా కూడా జెరీ కట్ బీడ్స్ అనేది యూజ్ చేయకుండా వర్క్ చేసాం అనమాట. ఇదంతా చల్ల ఫ్లవర్స్ ఎంత ముచ్చటగా ఉన్నాయో కదా. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చి శారీ కలర్, ఇదేంటంటే సెల్ఫ్ కలర్. కొన్ని డిజైన్స్కి సెల్ఫ్ కలర్ కూడా చాలా బాగుంటాయండి, లుక్ కూడా బాగుంటుంది. అయితే చూడండి, ఇదంతా కూడా మనకంతా స్ప్రింగ్ వర్క్ అండ్ చల్ల వర్క్ మీద డిజైన్ చేసాం. మొత్తము జర్కను నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంది. మీరు ఎప్పుడైనా మగ్గం బ్లౌజు చేయించుకునేటప్పుడు ఒక్కసారి అయితే చెక్ చేయండి, ఫినిషింగ్ ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది అనేది. చాలామంది ఇదే డిజైన్ కొంచెం కాస్ట్ తక్కువలో వేస్తారు. అది ఎలా అంటే కట్ బీడ్స్ తోటి అలా చేసిస్తారనమాట. ఇదేంటంటే మనం బోర్డర్ మీద కూడా వర్క్ చేసాం. ఇదేంటంటే పైకి వచ్చేసరికి కంచి బోర్డర్ ఉంది, కింద ప్లెయిన్ బార్డర్ కాబట్టి మనం వర్క్ ఇలా చేసాము, చాలా నీట్గా ఉంటుంది. అదే ఇలా బోర్డర్ ఉంటే, కంచి బోర్డర్ ఉంటే, ఆ కంచి బోర్డర్ మీద వర్క్ వేస్తే మాత్రం లుక్ రాదనమాట. ఇలా ప్లెయిన్ బోర్డర్లు ఉన్నప్పుడు వేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా. అయితే ఇది బ్యాక్ మాత్రమే బోట్ నెక్ అండి. ఇది ఫ్రంట్ వచ్చేసరికి మళ్ళీ నార్మల్ నెక్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఫ్రంట్ అయితే నార్మల్ నెక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ వేసుకున్నా కానీ ఫిట్టింగ్ వస్తుంది. ఓకేనా. ఇక నుంచి అయితే మీకు శారీస్తో పాటుగా బ్లౌజ్ డిజైన్స్ అనేది చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు, మీరు ఏ శారీకి ఎలా చేస్తున్నారో, ఎలా అండి మాకు శారీస్ కూడా చూపించండి, మాకు ఒక ఐడియా ఉంటుందని. అందుకని మీకు శారీస్ని బట్టి నేను శారీస్కి ఎలా ఏం చేసాం అనేది కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఇంకొక శారీ. ఇవి రెండు కూడా ఒక కస్టమర్వే శారీ అనమాట. ఇది చాలా బ్రైట్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడండి, ప్లెయిన్ బార్డర్ ఇచ్చాడు అనమాట. ఈ ప్లెయిన్ బార్డర్కి ఇది ఇంకొక శారీ అండి. ఇవి రెండు కూడా ఒకే కస్టమర్ అనమాట. చాలా బాగుంటుంది. రెండు శారీస్ కూడా డిఫరెంట్ కలర్స్, లుక్ కూడా బాగున్నాయండి. ఇది కూడా కంచి శారీయే, కాకపోతే చీర అంతా డిజైన్ ఏంటంటే సింపుల్ డిజైన్ ఇచ్చాడు, హెవీగా ఆల్ ఓవర్ లాగా కాకుండా. బార్డర్ కూడా ఏంటంటే మనకి ప్లెయిన్ బార్డర్ ఇచ్చాడండి. చూడండి, మనకి బార్డర్ అయితే కంచి బార్డర్ ఏం లేదు, ప్లెయిన్ బార్డర్. అంత శారీలో ఇలా లైన్స్ ఇచ్చాడు. దానికి మనం ఎలా చేసామంటే ఒక్కసారి చెక్ చేయండి. ఇదేంటంటే వర్క్ డిజైన్ హెవీగా అనిపించదు, కాకపోతే ఏంటంటే హ్యాండ్స్ మాత్రమే మనం హెవీగా చేయించాను అనమాట. చూడండి, ఇది మొత్తం హెవీగా ఈ మ్యాంగోస్ కానీ ఈ ఫ్లవర్ డిజైన్ని బేస్ చేసుకొని మనం వర్క్ చేసాము. ఈ మ్యాంగోస్ కానీ ఇవి మొత్తం లీవ్స్ లాగా, మొత్తం లోటస్ లాగా, పళ్ళులో లోటస్ కూడా ఉందండి డిజైన్ మనకి. చూడండి, మనకి శారీలో పళ్ళులో లోటస్లు కూడా ఉన్నాయి, దాన్ని బేస్ చేసి వర్క్ చేసాం అనమాట మనం. ఇది చూడండి, ఇది కూడా బ్యాక్ సైడ్ బోట్ నెక్కే, కాకపోతే ఇది కూడా బ్యాక్ కొంచెం బ్రాడ్ అని పెట్టాల్సిందే అండి, ఎందుకంటే కొంచెం బ్రాడ్ స్టార్ట్ అయింది. ఇదైతే చూడండి, మీకు బ్యాక్ సైడ్ అయితే అర్థమై ఉంటుంది కదా, మీకు ఇలా చూడడానికి చాలా నీట్గా కనపడుతుంది. ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ అనీవెన్గా ఉంటాయండి, చాలా లుక్ ఉంటుంది. వేసుకుంటే వీప్ మీద చాలా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఇది హ్యాండ్స్ కూడా అండి సేమ్ ఇలా వస్తుంది అనమాట. ఇది ఆల్ ఓవర్ లాగా అనిపిస్తుంది, కానీ సింపుల్గా అయిపోతుందండి హ్యాండ్స్. ఇది హ్యాండ్ లెంత్ 10.5 ఉన్నప్పుడు ఇది 10 మాత్రమే వర్క్ చేయించుకోవాలి. ఇది 1/2 ఇంచ్ అనేది బీడ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అందుకని మరి ఇక్కడ వరకు హ్యాండ్స్కి బీడ్స్ అనేది వేసుకుంటే ఇక్కడికి ఉంటేనే బాగుంటాయండి. చాలామంది 10.5 అంటే 10.5 పెట్టించుకొని 1/2 ఇంచ్ పెరిగేసరికి హ్యాండ్స్ షోల్డర్ ఫోల్డ్ చేసిన దగ్గర అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని అలా కాకుండా హ్యాండ్కి వర్క్ చేయించుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయించుకోండి. ఓకేనా.
థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.